రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం గత ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు సూపర్ 6 పథకాలను విజయవంతంగా అమలు చేసి సూపర్ హిట్ అన్న పేరు తెచ్చుకుందని రాష్ట్ర మంత్రులు టీజీ భరత్, పయ్యావుల కేశవ్ అన్నారు. అనంతపురంలో ఈ నెల 10వ తేదీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పర్యటనకు సంబంధించి సభా స్థలాన్ని పరిశీలించారు. ఈ నెల 10వ తేదీ అనంతపురం నగరంలో సూపర్ 6 సూపర్ హిట్ పేరుతో నిర్వహించనున్న బహిరంగ సభలో సీఎం నారా చంద్రబాబు నాయుడు పాల్గొననున్న సభకు సంబంధించి స్థల పరిశీలన కార్యక్రమంలో ఆ జిల్లా ఇన్ఛార్జి మంత్రి టీజీ భరత్, రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్తో పాటు జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత, అనంతపురం ఉమ్మడి జిల్లా పార్టీ పరిశీలకుడు రవీంద్ర, ఎమ్మెల్యేలు, ఎంపీలు, జనసేన, బీజేపీ నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సీఎం పదవి చేపట్టి 30 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా కేక్ కట్ చేసి ఆనందాన్ని పంచుకున్నారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో రాష్ట్ర మంత్రులు టీజీ భరత్, పయ్యావుల కేశవ్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటు అయిన 15 నెలల్లోనే సూపర్ 6 పథకాలను సూపర్ హిట్ అయ్యేలా చేసిందని వ్యాఖ్యానించారు. ఇందుకు సంబంధించి ఈ నెల 10వ తేదీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో బహిరంగ సభ నిర్వహించనున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఆర్థిక విధ్వంసాన్ని సృష్టించిందని, ఆ నష్టాన్ని రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత భర్తీ చేస్తుందని చెప్పారు. రాష్ట్రంలో గణనీయమైన మార్పు మొదలైందని ఆయన అన్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతల పరిరక్షణకు ప్రభుత్వం అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటోందని తెలిపారు. రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలు స్వేచ్ఛగా తమ అభిప్రాయాలను వెల్లడి చేయగలుగుతున్నారని, తమకు వచ్చిన పని చేసుకుని జీవిస్తున్నారని వివరించారు. తమ ప్రభుత్వంలో కక్ష సాధింపు ఉండబోదని ఆయన స్పష్టం చేశారు. ఈ నెల 10వ తేదీ జరిగే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బహిరంగ సభను అనంతపురంలోని జిఎంఆర్ ఇంద్రప్రస్థ స్థలంలో నిర్వహించేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఈ సమావేశంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు రాజేష్తో పాటు జనసేన నాయకులు మాట్లాడారు. 95లో ముఖ్యమంత్రి గారు మొదటిసారి ప్రమాణ స్వీకారం చేసి ఈ రోజుకి 30 సంవత్సరాలు అయిందైనా దానికి ఈ జిల్లా, రాష్ట్రం, పొరుగునున్నటువంటి రాష్ట్రంలో ఆయన ముద్ర, చెరగని ముద్ర కనపడతా ఉంది. ఒకవైపు ఒక విప్లవాత్మకమైనటువంటి మార్పులు తీసుకొచ్చిన హైటెక్ సిటీ, తద్వారా వచ్చినటువంటి ఐటీ విప్లవం, ఉద్యోగాలు ఒకవైపు కనపడతా ఉంటే, ఇటు హంద్రీనీవా శంకుస్థాపనతో ప్రారంభమై ఇవాళ 12 మోటార్లు విడుదల చేసేంత వరకు చంద్రబాబు నాయుడు గారి కృషి ఈ జిల్లాలో కనపడతా ఉంది. మరి విద్యుత్ రంగంలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చింది గతంలోనూ చూసాం. మరి ప్రజల వద్దకు పాలన, మెరుగైనటువంటి పాలన అందించినటువంటి 30 సంవత్సరాల పాలనని కూడా ఈరోజు ఒక చెరగని ముద్ర, సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం కలిగినటువంటి వ్యక్తిగా చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి సేవలు ఈరోజు చరిత్రలో నిలిచిపోయేటువంటి పనులు ఎన్నెన్నో ఉన్నాయి. లా అండ్ ఆర్డర్ అద్భుతంగా పనిచేస్తూ ఉంది. ఒక స్వేచ్ఛా స్వతంత్రాలతో కూడినటువంటి ప్రభుత్వం ఇది. ఎవరైనా మాట్లాడగలుగుతున్నారు, నచ్చిన పని చేసుకోగలుగుతున్నారు. గతంలో ప్రశ్నిస్తే పలు కేసులు పెట్టేటువంటి పరిస్థితిని చూసాం. అచ్చెన్నాయుడు దగ్గర నుంచి మొదలు పెడితే అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు వరకు కూడా ప్రతి ఒక్కరి మీద అక్రమ కేసులు, అక్రమ అరెస్టులతో, వేధింపులతోనే కొనసాగింది. ఇవాళ చూడగలుగుతా ఉన్నాం. మా ముఖ్యమంత్రి గారు మొట్టమొదటి సమావేశంలో, అదే సమావేశంలోనే ఉప ముఖ్యమంత్రి గారు కూడా చెప్పారు, ఈ ప్రభుత్వం ఫేర్గా పోతుంది, కక్ష సాధింపులు ఉండవు అనేటువంటిది. అదే బాటలో ఇవాటి వరకు కూడా నడుస్తూ ఉంది. ఎస్, కొంతమంది మీద కేసులు ఉన్నాయి, తప్పు చేసిన వాళ్ళకి శిక్ష తప్పదు. ఎందుకు అనంటే ఇవాళ మద్యంలో ఏం జరిగిందో కళ్ళెదురుగా చూసాం మనం. అక్కడ ఉన్నటువంటి కర్ణాటకలో 80 రూపాయలు ఉన్నటువంటి క్వార్టర్ బాటిల్ ఇక్కడ 180 రూపాయలు అమ్మారు. ఎవరు అమ్మారు, ఎందుకు అమ్మారు అని అంటే ఆ 100 రూపాయలు ఎక్కడికి పోయింది వాళ్ళ కళ్ళ ముందు కనపడతా ఉంది. మరి అట్లాంటి దోషులు తప్పించుకోకూడదు. అట్లాంటి వాళ్ళు తప్పించుకుంటే చట్టం మీద ఉన్న గౌరవం పోతుంది. కాబట్టి దోషులు ఖచ్చితంగా శిక్షించబడతారు. మిగిలిన వాళ్ళందరికీ కూడా డెమోక్రటిక్గా పనిచేయడం జరుగుతుంది. ఈరోజు 3 పార్టీలు మొట్టమొదటిసారి ఇక్కడ సమావేశమయ్యాయి. ఫస్ట్ ఈ సెప్టెంబర్ 10వ తారీఖున మనకు అనంతపురం పట్టణానికి చేరుకుని ఉన్నటువంటి జిఎంఆర్ ఇంద్రప్రస్థ అనేటువంటి గ్రౌండ్స్ ఏవైతే ఉన్నాయో అవైతే బాగుంటాయని ఇప్పటికి 3-4 స్థలాలు చూడడం జరిగింది.
రాప్తాడు దగ్గర, యూనివర్సిటీ దగ్గర, ఇక్కడ అందరూ ఏకాభిప్రాయంలో ఇది టౌన్ పక్కనే ఉంది, ఇదైతేనే బెటర్గా ఉంటుంది అనేటువంటి ఏకాభిప్రాయం రావడం జరిగింది. వెళ్ళి ఆ సైట్ ఓనర్లను కూడా ఇంకా అప్రోచ్ అవ్వలేదు. ఆ సైట్ ఓనర్ల అనుమతులు తీసుకుంటాం. రకరకాల అక్కడ ఉన్నటువంటి అప్రోచ్ రోడ్లు అవన్నింటినీ ఏ పరిస్థితిలో ఉన్నాయి చూసుకుని వాటన్నింటినీ మెరుగుపరుచుకుని ఉన్నటువంటి అన్ని పార్టీల ప్రధాన నాయకులు కూడా ఇక్కడికి రాబోతున్నారు. శాసనసభ్యులు కావచ్చు, మంత్రులు కావచ్చు, కార్పొరేషన్ చైర్మన్లు కావచ్చు. ఇది ఒక పెద్ద అనంతపురంలో ఒక జరిగే మెగా ఈవెంట్ లాగా ఉండబోతుంది అనేటువంటిది ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. దీని మీద ఫర్దర్ డీటెయిల్స్ రేపు ఎల్లుండి మా పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి కూడా అబ్జర్వర్స్ వస్తారు, మా పల్లా శ్రీనివాస్ గారు వస్తారు. వాళ్ళందరూ వచ్చిన తర్వాత పూర్తి డీటెయిల్ని అందివ్వడం జరుగుతుంది. కూటమి ప్రభుత్వం ఏర్పడి దాదాపు 15 నెలలుగా వస్తుంది. ఆ రోజు ఏమేమి హామీలు ఇచ్చారో సూపర్ 6లో భాగంగా ప్రతి పథకాన్ని ఈరోజు ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలని నెరవేరుస్తూ ముందుకు పోతుంది ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో. అలాగే ఈ పథకాలన్నీ మనం ప్రజల్లోకి తీసుకెళ్లాలా, ప్రజలకు చేరుతున్నాయా, లేకుంటే వైసీపీ లాంటి పార్టీలు దుష్ప్రచారం చేస్తున్నాయి ముఖ్యంగా. అందుకోసము ఈ మంచి సభ సూపర్ హిట్ సూపర్ పథకాలతో ఈరోజు మనం మంచి సభ నిర్వహించుకోవడం శుభసూచకము. ఈ నియోజకవర్గాల నుంచి ఉమ్మడి అనంతపురం జిల్లా నుంచి ప్రతి ఒక్క కార్యకర్త కూటమి తరపున తరలి వస్తారు. అన్ని 3 పార్టీల సమన్వయంతో ఈ కార్యక్రమం నిర్వహించుకుంటున్నాము 10వ తారీఖు. అందుకోసము ఎలాంటి ఇబ్బందులు లేకుండా ట్రాఫిక్ అనుగుణంగా ఇక్కడ కమిటీలు ఏర్పాటు చేసుకుంటాము. పెద్దల సూచనల మేరకు 3 పార్టీలు పెద్దల సూచన మేరకు మేము కలిసి నడిచి ఆ సభను విజయవంతం చేయాలని మేము మీడియా ముఖంగా కోరుతున్నాము. ఈ నెల 10వ తారీఖున సూపర్ 6 సూపర్ హిట్ అనే కార్యక్రమాన్ని విజయవంతంగా అనంతపురం జిల్లాలో ఆ పెద్దలందరి సమక్షంలో చాలా బ్రహ్మాండంగా ఏర్పాటు చేస్తారని చెప్పేసి మీ అందరికి తెలియజేసుకుంటున్నాము. ఎందుకంటే మనం చూసాం గత గవర్నమెంట్లో ఏం జరిగింది. ఈ గవర్నమెంట్లో దాదాపు 15 నెలలకే ఇంత విజయంగా ఒక బ్రహ్మాండమైన కార్యక్రమం ముందు తీసుకెళ్తున్నారు. అందులో భాగంగా ఈ కూటమి ప్రభుత్వంలో నాయకులు అందరూ కూడా రాబోతున్నారు. ముఖ్యంగా మా నాయకుడు జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు కూడా రాబోతున్నారండి. ఒక పండగ వాతావరణంలో చాలా చక్కగా ఒక పండగ చేస్తూ ఈ కార్యక్రమాన్ని ఖచ్చితంగా దిగ్విజయంగా ముందు తీసుకెళ్తామని చెప్పి తెలియజేసుకుంటూ, అదేవిధంగా రాయలసీమ వ్యాప్తంగా నుంచి కూడా అందరు ఇక్కడ రాబోతున్నారని కూడా మీకు తెలియజేసుకుంటూ, క్వింటాల్ ఉల్లి పంటను 1200 రూపాయలు కొనుగోలు చేయడం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం రైతులను ఆదుకుంటుందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మార్కెటింగ్ శాఖ కమిషనర్ విజయ సునీత తెలియజేశారు. నగరంలోని వ్యవసాయ మార్కెట్ యార్డులోని ఉల్లి కొనుగోళ్లను ఆమె పరిశీలించారు. కర్నూలు వ్యవసాయ మార్కెట్ యార్డ్లో రాష్ట్ర వ్యవసాయ మార్కెటింగ్ శాఖ కమిషనర్ విజయ సునీత అధికారులతో కలిసి పర్యటించారు. అనంతరం అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర వ్యవసాయ మార్కెటింగ్ శాఖ కమిషనర్ విజయ సునీత మాట్లాడుతూ ఉల్లి రైతులను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకుంటుందని, ఇందులో భాగంగానే గత 3 రోజులుగా కర్నూలు వ్యవసాయ మార్కెట్ యార్డ్లో రైతుల నుంచి 4817 క్వింటాళ్ల ఉల్లిని మార్క్ఫెడ్ ద్వారా క్వింటాలు 1200 రూపాయలు చొప్పున కొనుగోలు చేసినట్లు తెలిపారు. ఉల్లి రైతులు నష్టపోకుండా ఉద్యాన మార్కెటింగ్ శాఖల అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాలని అధికారులను ఆదేశించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ ఆగస్టు మాసంలో కురిసిన వర్షాల వల్ల నష్టపోతున్న ఉల్లి రైతులను తక్షణమే ఆదుకోవాలని ముఖ్యమంత్రి ఉద్యాన మార్కెటింగ్ శాఖ అధికారులను ఆదేశించారని తెలిపారు. ఆ మేరకు రాష్ట్ర ప్రభుత్వం 1200 రూపాయలు మద్దతు ధర ప్రకటించి ఉల్లి కొనుగోలుకు తగిన చర్యలు చేపట్టిందని అన్నారు. ఇందులో భాగంగా ఆదివారం నాడు 212 క్వింటాళ్లు, సోమవారం నాడు 1525 క్వింటాళ్లు, మంగళవారం 3080 క్వింటాల్స్, మొత్తం 4817 క్వింటాళ్ల ఉల్లిని మార్క్ఫెడ్ కొనుగోలు చేసిందని కమిషనర్ తెలిపారు. ట్రేడర్ల ద్వారా సోమవారం, మంగళవారం 2 రోజుల్లో కేవలం 233 క్వింటాళ్లు మాత్రమే కొనుగోలు జరిగిందని కమిషనర్ తెలిపారు. ఏ ఒక్క ఉల్లి రైతు కూడా నష్టపోకూడదని రాష్ట్ర ప్రభుత్వం మార్క్ఫెడ్ ద్వారా ఉల్లి కొనుగోలు చేస్తోందని కమిషనర్ పేర్కొన్నారు. కావున రైతులు తొందరపడి పంటను కోయవద్దని, కోతకు వచ్చే వరకు తమ పొలంలో ఉంచి గడ్డ మంచి సైజుకు వచ్చిన తర్వాత కోత మొదలు పెట్టాలని మరియు ఉల్లిని బాగా ఆరబెట్టుకుని మార్కెట్కు తీసుకురావాలని కమిషనర్ రైతులకు విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో మార్కెటింగ్ శాఖ జేడీ రామాంజనేయులు, మార్కెటింగ్ ఏడీ నారాయణమూర్తి, మార్కెట్ యార్డ్ సెక్రటరీ విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. గత నెలలో అంటే ఆగస్టు మాసంలో కురిసినటువంటి వర్షాల కారణంగా నష్టపోయిన ఉల్లి పంటకు సంబంధించి గౌరవ ముఖ్యమంత్రి గారు ఉద్యాన శాఖ, మార్కెటింగ్ శాఖ అందరిలోనూ సమీక్షించడం జరిగింది. తక్షణమే
రైతులకు 1200 చొప్పున క్వింటాల్కి 1200 చొప్పున ఈ ఉల్లి పంటను కొనుగోలు చేయడానికి కర్నూలు మార్కెట్ యార్డ్ లో తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా ఆదేశించున్నారు. తదనుగుణంగా ఈ రోజు ఇప్పటికే దాదాపుగా 5,846 క్వింటాల వరకు మార్కెట్ ద్వారా ఈ ఉల్లి పంటను కొనుగోలు చేయడం జరిగింది. ముఖ్యంగా గత నెలలో కురిసిన వర్షాలతో పాటు బంగ్లాదేశ్ కి ఎగుమతులు లేకపోవడం, అదేవిధంగా నార్త్ స్టేట్స్ లో కూడా, ఉత్తరాది రాష్ట్రాల్లో కూడా నిరవధికంగా వర్షాలు పడడం కారణంగా ట్రాన్స్పోర్టేషన్ ఇబ్బందుల వల్ల ఈ ఉల్లి పంటకు తగిన ధర లభించలేదు. అయితే రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే స్పందించి ప్రతి ఉల్లి పంటకు సంబంధించిన ప్రతి రైతును ఆదుకోవాలనే ఉద్దేశంతో ఈ రోజు క్వింటాల్ దాదాపు గరిష్టంగా 1200 ధర చొప్పున నిర్ణయించడం జరిగింది. గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు ఏపీ మార్కెట్ ఆధ్వర్యంలో ఉల్లి పంటను కొనుగోలు చేయడం ఇప్పటికే ప్రారంభించడం జరిగింది. గత 3 రోజులుగా ఉల్లి పంటను మార్కెట్ వారు కొనుగోలు చేస్తున్నారు. ఆదివారం అయినప్పటికీ 31వ తారీఖు ఆగస్టు 31 నాడు దాదాపుగా 212 చొప్పున క్వింటాల చొప్పున కొనుగోలు చేయగా, నిన్న ట్రేడర్స్ తో పోటీ పడి దాదాపుగా 1525 క్వింటాల్ కొనుగోలు చేయడం జరిగింది. వేరే ట్రేడర్స్ కేవలం 82 క్వింటాల్ మాత్రమే కొనుగోలు చేశారు. అదేవిధంగా ఈ రోజు చూసినట్టయితే ట్రేడర్స్ కేవలం 151 క్వింటాల్ మాత్రమే కొనుగోలు చేయగా, ప్రభుత్వం తరఫున మార్కెట్ 3055 క్వింటాల్ ని కొనుగోలు చేయడం జరిగింది. మరి ఈ కొనుగోలు అనేది ఈ విధంగా కొనసాగుతుంది. అయితే రైతులు ఒక విజ్ఞప్తి ఏంటంటే, ఖచ్చితంగా మీ ప్రొడ్యూస్ అగ్రికల్చర్ మార్కెట్ యార్డ్ కు తీసుకొచ్చేటప్పుడు ఖచ్చితంగా గ్రేడింగ్ చేసుకుని తీసుకురావాల్సిందిగా విజ్ఞప్తి. ముఖ్యంగా తడి పంటను లేదా ఆరబెట్టకుండా డ్రైగా చేయకుండా తీసుకురాకుండా దయచేసి గ్రేడింగ్ చేసుకుని తీసుకుని వచ్చినట్టయితే మీకు ప్రభుత్వం లభించినటువంటి మద్దతు ధర తప్పకుండా లభిస్తుంది. ఇప్పటికీ దాదాపుగా రైతు బజార్లో అదేవిధంగా మార్కెట్ కలిపి దాదాపుగా 5,846 క్వింటాలను కూడా ఇప్పటికే కొనుగోలు చేయడం జరిగింది. కాబట్టి ప్రభుత్వం తరఫున ఇచ్చేటువంటి 1200 మద్దతు ధర పర్ క్వింటాల్ తప్పకుండా రైతులందరికీ లభించే విధంగా ఏపీ మార్కెటింగ్ శాఖ అదేవిధంగా మార్కెట్ ఆధ్వర్యంలో ఈ కొనుగోలు కేంద్రాలు కొనసాగుతాయి. దాదాపుగా ఫీల్డ్ లో ఉన్నటువంటి 3,400 మెట్రిక్ టన్నుల ఉల్లి పంటను కొనుగోలు చేయడానికి అధికారులు చర్యలు తీసుకున్నారు. రైతులు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ తమ ఉత్పత్తిని తీసుకొచ్చే ముందు ఒకసారి గ్రేడింగ్ చేసుకుని తీసుకురావాల్సిందిగా కోరుతుంది. ఉల్లిపాయ యార్డ్కి తీసుకొచ్చిన సరుకు తీసుకొచ్చి 3:30కి వచ్చి దింపినా సార్. దింపి కొంచెం చూసుకున్నాం సార్. ఈ టైము మేడం వచ్చి గవర్నమెంట్ వాళ్ళు వచ్చి చూసి కొన్ని ఈరోజు తీస్తామని తీసి ఒక 2 లాట్లు 3 లాట్లు తీసినారు సార్. తీసి 1200 రేట్ అని వాళ్ళు పెట్టినారు సార్. పెట్టి తర్వాత వాళ్ళు కలెక్టర్ కూడా మేడం కూడా వచ్చి రేత్రి అంతా చూసి గర్వం చూసి పోయినారు సార్. చూసిన తర్వాత వాళ్ళు అదే వెళ్ళిపోయినారు సార్. ఇంకా పొద్దున వచ్చి ఏమన్నారు సార్, ఫారము మామూలు రాసుకునండి అని చెప్పి రాసినారు సార్. రాసిన తర్వాత నాది ఏం రాసిందంటే 515 రూపాయలు నాది రాసినారు సార్. ప్రభుత్వం వచ్చి ఏం చేసిందంటే, లేదు మొత్తం కొనుగోలు అంతా గవర్నమెంటే తీసుకుంటుంది, మీరేం భయపడద్దండి బాబు అని మేడం గారు చెప్పినారు సార్. సర్లే మేడం అని చెప్పి మాది ఇంకా మా సర్కడ్ ఉన్నాం సార్. సర్కడ్ ఉన్న తర్వాత వచ్చి ఇంకా కాటలోకి వచ్చి సార్. వాళ్ళు కాటలోకి వచ్చి కింటాలో వేసుకున్నారు సార్. వేసుకుని నాది మొత్తం వచ్చేసి సార్ 56 క్వింటాల 50 కేజీలు సార్ అయింది. అది ప్రభుత్వము 1200 గిట్టుబాటు రేటు, మీరేమి భయపడద్దన్నమ్మా, మనం తీసుకుంటాం, మొత్తం తీసుకుంటాము, వాళ్ళు రాసింది అనికేసి మీరు భయపడారు, మామే తీసుకుంటామని చెప్పినారు సార్. మేడం గారికి, చంద్రబాబు గారికి, బీజీ భారత్ గారికి దేన గ్రామం యమనూరు మండలం కర్నూలు మార్కెట్కి 130 బస్తాలు వేసుకొని వచ్చినాను. 855 రూపాయలు పోయినవి. ప్రభుత్వం 1200 రూపాయలకి కొనుగోలు చేసినది. గిట్టుబాటు ధర కల్పించినందుకు చాలా సంతోషం రైతులు వ్యక్తం చేస్తున్నారు. మన భరత్ వచ్చినారు. దీనికి ప్రభుత్వం కల్పించినందుకు రైతులు చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వానికి, ముఖ్యమంత్రికి చాలా ధన్యవాదాలు. మా పేరు రాఘవేంద్ర అండి. మాది సంగాల సివిల్ మండలం, కర్నూలు డిస్ట్రిక్ట్. నేను 1 ఎకరన్నర పొలంలో ఉల్లి సాగు చేశాను. సుమారు 1,00,000 పెట్టుబడి వచ్చింది. వర్షాకాలం వల్ల కొద్దిగా పంట దిగుబడి తక్కువైంది, ఖర్చులు ఎక్కువైనాయి. నేను 95 బ్యాగులు ఇచ్చినాను. క్వింటాల్కి 1200 చేసి ఇస్తామన్నారు మన ప్రభుత్వం వారు. వారికి నా ధన్యవాదాలు. చంద్రబాబు నాయుడు గారి చొరవతో
కొద్దిగా రైతుకి సహాయం పొందుతున్నందుకు మాకు చాలా సంతోషం వ్యక్తం చేస్తుంది. నగరంలో చేపడుతున్న సుందరీకరణ రహదారి నిర్మాణ పనులను ఈ నెలాఖరులోగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ రంజిత్ భాషా ఆదేశించారు. నగరంలోని వివిధ ప్రాంతాల్లో జరుగుతున్న అభివృద్ధి పనులను ఆయన పరిశీలించారు. నగరంలోని సిల్వర్ జూబ్లీ కళాశాల, విజ్ఞాన మందిర్, బంగారుపేట, మున్సిపల్ కార్యాలయం, సుంకేసుల రోడ్ తదితర ప్రాంతాల్లో కార్పొరేషన్ ఆధ్వర్యంలో జరుగుతున్న రోడ్డు విస్తరణ, రోడ్డు నిర్మాణం, సుందరీకరణ పనులను జిల్లా కలెక్టర్ రంజిత్ భాషా పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ సి క్యాంపు నుండి విజ్ఞాన మందిర్ వరకు, విజ్ఞాన మందిర్ నుండి బి క్యాంపు ఆటో స్టాండ్ వరకు జరుగుతున్న రోడ్డు విస్తరణ పనులు, బంగారుపేట జంక్షన్ నుండి ఆర్ఎస్ రోడ్ వరకు చేపడుతున్న కొత్త డివైడర్ నిర్మాణం, సుందరీకరణ పనులు, మదర్ తెరీసా సర్కిల్ నుండి ఘంటసాల సర్కిల్ వరకు జరుగుతున్న కొత్త డివైడర్ నిర్మాణం, సుందరీకరణ పనులు, సెయింట్ జోసెఫ్ కాలేజ్ నుంచి హిందూ శ్మశాన వాటిక వరకు జరుగుతున్న రోడ్డు విస్తరణ పనులను కలెక్టర్ పరిశీలించారు. ఈ పనులకు సంబంధించి నిధులు మంజూరు చేసి ఇప్పటికీ 6 నెలలు పూర్తి అయిందని, ఇప్పటికీ కూడా పనులు పూర్తి చేయకపోవటం పట్ల కలెక్టర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ పనులను సెప్టెంబర్ 30వ తేదీ నాటికి పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ కర్నూలు మున్సిపల్ కమిషనర్ను ఆదేశించారు. పనులను వేగంగా పూర్తి చేయడంతో పాటు నాణ్యతగా కూడా చేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. 2025-26 సంవత్సరానికి సంబంధించి నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రాం కింద నిధులు విడుదల కానున్నాయని, అందుకు సంబంధించిన ప్రతిపాదనలు సిద్ధం చేయాలని కలెక్టర్ కర్నూలు మున్సిపల్ కమిషనర్ను ఆదేశించారు. అనంతరం మునగాలపాడు సర్కిల్ వద్ద, సంతోష్ నగర్ సర్వీస్ రోడ్డు వద్ద ఉన్న పాట్ హోళ్లను పూడ్చి రోడ్ల మరమ్మతులు చేయించాలని కలెక్టర్ ఎన్హెచ్ అధికారులను ఆదేశించారు. అనంతరం వినాయక ఘాట్ వద్ద జరుగుతున్న ఏర్పాట్లను కలెక్టర్ పరిశీలించారు. వినాయక నిమజ్జనం కార్యక్రమానికి సంబంధించి అన్ని శాఖల అధికారుల సమన్వయంతో ఏర్పాట్లు పకడ్బందీగా జరగాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ఎలాంటి ప్రమాదాలు జరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో కర్నూలు మున్సిపల్ కమిషనర్ విశ్వనాథ్, ఆర్ఎండ్బి ఎస్ఈ మహేశ్వర్ రెడ్డి, మున్సిపల్ కార్యాలయం ఎస్ఈ శేషర్ సాయి, మున్సిపల్ ఇంజనీర్లు, నేషనల్ హైవే అధికారులు తదితరులు పాల్గొన్నారు. వినాయకుని ఆశీస్సులతో ప్రజలందరూ సుఖ సంతోషాలు, శాంతి సౌభాగ్యాలతో జీవించాలని డివిఆర్ సిటీ డిజిటల్ జనరల్ మేనేజర్ ఎస్కే మహేష్ అన్నారు. నగరంలోని సమాచార పౌర సంబంధాల శాఖ కార్యాలయం ఆవరణంలో ఏర్పాటు చేసిన పాత్రికేయ వినాయక విగ్రహాన్ని ఆయన దర్శించుకున్నారు. నగరంలోని సమాచార పౌర సంబంధాల శాఖ కార్యాలయం ఆవరణలో పాత్రికేయుల ఆధ్వర్యంలో వినాయక చవితి సందర్భంగా ఏర్పాటు చేసిన పాత్రికేయ గణపతి విగ్రహాన్ని డివిఆర్ సిటీ డిజిటల్ జనరల్ మేనేజర్ ఎస్కే మహేష్ దర్శించుకున్నారు. కార్యక్రమంలో శ్రీచక్ర మీడియా అధినేత డాక్టర్ హరినాథ్ రెడ్డితో పాటు పాత్రికేయులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు వినాయక విగ్రహానికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వేద పండితుల ఆశీర్వచనాలు అందుకున్నారు. ఈ సందర్భంగా డివిఆర్ సిటీ డిజిటల్ జనరల్ మేనేజర్ ఎస్కే మహేష్ను నిర్వాహకులు శాల్వా కప్పి సన్మానించారు. ఈ సందర్భంగా డివిఆర్ సిటీ డిజిటల్ జనరల్ మేనేజర్ ఎస్కే మహేష్ మాట్లాడుతూ వినాయకుని ఆశీస్సులతో ప్రజలందరూ సుఖ సంతోషాలు, శాంతి సౌభాగ్యాలతో జీవించాలని ఆకాంక్షించారు. ముఖ్యంగా సమాజంలో ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య వారధిగా పనిచేసే తమ పాత్రికేయుల ఆధ్వర్యంలో పాత్రికేయ గణపతి విగ్రహాన్ని ఏర్పాటు చేయటం అభినందనీయమని వెల్లడించారు. కర్నూలు నగరంలో వినాయక చవితి వేడుకలను కుల మతాలకు అతీతంగా రాష్ట్రంలోనే ఘనంగా నిర్వహించుకోవటం జరుగుతుందని తెలిపారు. కర్నూలు నగరంలో పండుగలను కుల మతాలకు అతీతంగా జరుపుకోవటం ద్వారా మత సామరస్యానికి ప్రతీకగా ఇక్కడి ప్రజలు నిలుస్తున్నారని వెల్లడించారు. నగరంలోని మైనారిటీ బాలుర బాలికల వసతి గృహాల సమస్యలను రాష్ట్ర మంత్రి టీజీ భరత్ దృష్టి పెట్టి పరిష్కరిస్తారని రాష్ట్ర హజ్ కమిటీ సభ్యులు సూరి మన్సూర్ అలీఖాన్, మహమ్మదీయ వక్ఫ్ కాంప్లెక్స్ అధ్యక్షుడు షేక్ ఇబ్రహీం తెలియజేశారు. నగరంలో మైనారిటీ బాలుర బాలికల వసతి గృహాలను వారు పరిశీలించారు. రాష్ట్ర మంత్రి టీజీ భరత్ ఆదేశాల మేరకు నగరంలోని మైనారిటీ బాలికల వసతి గృహంతో పాటు మైనారిటీ బాలుర వసతి గృహాన్ని రాష్ట్ర హజ్ కమిటీ సభ్యులు సూరి మన్సూర్ అలీఖాన్, మహమ్మదీయ వక్ఫ్ కాంప్లెక్స్ ప్రెసిడెంట్ షేక్ ఇబ్రహీం పరిశీలించారు. ఈ సందర్భంగా వసతి గృహాల్లోని వసతులతో పాటు భోజనం, పరిశుభ్రత వంటి అంశాలను గురించి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా విద్యార్థులతో మాట్లాడి వారికి ఉన్న సమస్యలను, వసతుల ఏర్పాటుకు సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ మేరకు హాస్టల్ వార్డెన్ను
అడిగిన విధంగా ఫ్రిడ్జి, కుర్చీలు, ప్లేట్లు వంటి సౌకర్యాలను రాష్ట్ర మంత్రి టీజీ భరత్ దృష్టికి తీసుకువెళ్లి అవి వచ్చేలా చూస్తామని తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జిల్లా మైనారిటీ సంక్షేమ శాఖ అధికారి సబీహా పర్వీన్ లాంటి మంచి అధికారి ఉండటం వల్ల విద్యార్థుల వసతి గృహాలకు మంచి జరుగుతోందని అన్నారు. ఉల్లి పంటకు గిట్టుబాటు ధర కల్పించడం ద్వారా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రైతులను ఆదుకున్నారని కర్నూలు వ్యవసాయ మార్కెట్ యార్డు చైర్మన్ అజ్మత్ బి, వైస్ చైర్మన్ శేషగిరి శెట్టి అన్నారు. నగరంలోని వ్యవసాయ మార్కెట్ యార్డులో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రులు నారా లోకేష్, టీజీ భరత్ ఫ్లెక్సీకి వారు పాలాభిషేకం చేశారు. నగరంలోని వ్యవసాయ మార్కెట్ యార్డ్లో ఉల్లి రైతుల కష్టాలను గుర్తించి క్వింటాలు 1200 రూపాయల చొప్పున కొనుగోలు చేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశించిన నేపథ్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో పాటు రాష్ట్ర మంత్రులు నారా లోకేష్, టీజీ భరత్ ఫ్లెక్సీకి వ్యవసాయ మార్కెట్ యార్డ్ పాలక మండలి కమిటీ ఆధ్వర్యంలో పాలాభిషేకం కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో మార్కెట్ యార్డ్ చైర్మన్ అజ్మత్ బి, వైస్ చైర్మన్ శేషగిరి శెట్టి, డైరెక్టర్లు సువార్తమ్మ, చిన్నమ్మ, మాధవస్వామి, టీడీపీ నాయకుడు ఏసు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అన్ని వర్గాల సంక్షేమానికి కట్టుబడి ఉందని తెలియజేశారు. గత 10 రోజులుగా ఉల్లి రైతులు పడుతున్న కష్టాలను చూసి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉల్లి పంటను క్వింటాలుకు 1200 రూపాయల చొప్పున కొనుగోలు చేయాలని నిర్ణయం తీసుకొని కొనుగోలు చేస్తున్నారని వివరించారు. ఈ నేపథ్యంలో వారి చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించినట్టు వెల్లడించారు. విద్యార్థులు ఈ అభ్యాస్ ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాల సంఘం ఆధ్వర్యంలో నిర్వహించే పరీక్షను సద్వినియోగం చేసుకోవాలని ఆదిత్య విద్యాలయం కరెస్పాండెంట్ వాసుదేవయ్య పిలుపునిచ్చారు. పాఠశాలలో జరిగిన కార్యక్రమంలో ఇందుకు సంబంధించిన ప్రచార కరపత్రాన్ని వారు ఆవిష్కరించారు. కల్లూరులోని ఆదిత్య పాఠశాలలో ఈ అభ్యాస్ ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాల సంఘం ఆధ్వర్యంలో నిర్వహించనున్న పరీక్షకు సంబంధించిన ప్రచార కరపత్రాన్ని ఆవిష్కరించారు. కార్యక్రమంలో ఆదిత్య విద్యా నిలయం కరెస్పాండెంట్ వాసుదేవయ్యతో పాటు నిర్వాహక ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆదిత్య విద్యా నిలయం కరెస్పాండెంట్ వాసుదేవయ్య మాట్లాడుతూ 3వ తరగతి నుంచి 10వ తరగతి చదివే విద్యార్థులకు రాష్ట్ర వ్యాప్తంగా ఈ అభ్యాస్ పరీక్ష నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ పరీక్షల్లో రాణించిన వారిని జిల్లా స్థాయిలో ఎంపిక చేసి రాష్ట్ర స్థాయి పరీక్షల్లో పాల్గొనేలా చేస్తామని చెప్పారు. ఈ పరీక్షల్లో ప్రతిభ కనబర్చిన వారికి ప్రత్యేకంగా బహుమతులు అందజేయటం జరుగుతుందని వివరించారు. ఈ అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కర్నూలులోని ఆదిత్య పాఠశాలలో ఈ అభ్యాస్ వారి ఆధ్వర్యంలో మరియు అపుస్మా ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ స్కూల్స్ మేనేజ్మెంట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఒక టెస్ట్ను కండక్ట్ చేయడం జరిగింది. అది అప్ టు 10th క్లాస్ వరకు కండక్ట్ చేస్తున్నారు. దీనికి మేము ఈ ఫణి గారి యొక్క ఆధ్వర్యంలో ఈ టెస్ట్ కండక్ట్ చేయాలని చెప్పి డిసైడ్ చేసి ఉన్నాము. దీనివల్ల ఉపయోగం ఏమంటే విద్యార్థులకు రాష్ట్ర స్థాయిలో ఈ క్వశ్చన్ పేపర్ తయారు చేసి ఎవరి పాఠశాల వాళ్ళకే ఈ టెస్ట్ కండక్ట్ చేస్తున్నాము. పిల్లల్లో ఉండే వాళ్ళ యొక్క సృజనాత్మకతను బయట తీయడానికైతేనేముంది, వాళ్ళలో ఉన్న టాలెంట్ని బయట తీయడానికైతేనేముంది, రేపొద్దున వాళ్ళు ముందు భవిష్యత్తులో రాసే కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ని దృష్టిలో పెట్టుకొని ఈ టెస్ట్ కండక్ట్ చేస్తున్నాము. దీనివల్ల రాష్ట్ర స్థాయిలో ఒకేసారి ఫలితాలు వస్తే దాన్ని మళ్ళా రాష్ట్ర స్థాయిలో కూడా అంటే ప్రతి పాఠశాలలో నిర్వహిస్తాము. ఇది జిల్లా స్థాయి నుంచి కూడా మళ్ళా కొద్దిమంది సెలెక్ట్ చేసి రాష్ట్ర స్థాయిలో కూడా సెలెక్ట్ చేస్తాము. ఆ రాష్ట్ర స్థాయిలో వచ్చిన వాళ్లకు మంచి బహుమతులు ఇవ్వడమే కాకుండా విద్యార్థులకు ప్రోత్సాహాలు కూడా ఇవ్వాలని చెప్పేసి తీర్మానం చేయడం జరిగింది. దాంట్లో భాగంగానే ఈరోజు ఇక్కడ ఈ ఆదిత్య పాఠశాలలో ఈ అభ్యాస్ వాళ్ళ యొక్క టాలెంట్ టెస్ట్ యొక్క బ్రోచర్ రిలీజ్ చేయడం జరిగింది. నా పేరు వాసుదేవయ్య. ఇది 3వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఉంటుంది. ఇది వాళ్ళకు మ్యాథ్స్, ఇంగ్లీషు, సైన్సు ఈ 4 సోషల్ కూడా ఈ 4 సబ్జెక్టులో వాళ్ళకి ఎగ్జామ్ ఉంటుంది. వాళ్ళ యొక్క అంటే వాళ్ళు ఎంత టాలెంట్గా ఉన్నారు, మేము ఇంకా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలా పిల్లల్ని ఇంప్రూవ్ చేయడానికి అనేది మా ఈ టెస్ట్ ద్వారా తెలుస్తుంది. ఏ పిల్లవాళ్ళు ఏ సబ్జెక్టు బాగా రాయగలుగుతున్నారు, ఏది బాగా రాయలేకపోతున్నా కూడా తెలిసిపోతుంది. దీన్ని బట్టి మేము ప్లాన్ చేసుకుని ముందుకు పోవడానికి అవకాశం ఉంటుంది అనే మా ఉద్దేశం ఇది. ఇంకా ఆబ్జెక్టివ్ టైప్లో ఉంటుంది, బబ్లింగ్ సిస్టంలో ఉంటుంది. ఇప్పుడు బబుల్ సిస్టము ప్రతి ఎగ్జామ్ కూడా బబుల్లోనే ఉంటుంది. పిల్లలకు అవగాహన కల్పించాలనేది మా యొక్క ముఖ్య ఉద్దేశం అది. తర్వాత ఈ టెస్ట్ని ఇక్కడ
కర్నూలు సిటీ ప్రైవేట్ స్కూల్స్ ఆర్గనైజ్ చేస్తాయి ఇక్కడ కర్నూలు సిటీలో. అయితే మిగతా సిటీస్లో కూడా ఎవరెవరి మేనేజ్మెంట్స్ ఉన్నాయో అక్కడ ఆ లోకల్ బాడీస్ వాళ్ళ ఆధ్వర్యంలో ఈ టెస్ట్ కండక్ట్ చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇవి ఇవాల్టి సిటీ న్యూస్ అప్డేట్స్. రేపు ఇదే సమయానికి ఇక్కడ ఇలాగే కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ సిటీ న్యూస్.